Hello aspirants, welcome to Aman's Imprint YouTube channel. So yeah, as the title suggests, so this video is going to be about the syllabus of Coal India MT examination. It's been like already oka nela aitundi manaku aa notification anadi release. I hope you all have applied for it. Of course, andukane aspirants ayyaru. But anyways, so yeah, syllabus anadi manaku Coal India MT daniki ichindi. As you can see on my screen, డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ డిసిప్లిన్కి ఏదైతే సిలబస్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ పేపర్ 1 అంటే మళ్ళీ చెప్తున్నాను, ఒకటే ఎగ్జామినేషన్. పేపర్ 1 పేపర్ 2 అంటే 2 ఎగ్జామినేషన్స్ కాదండి, ఒకటే సిట్టింగ్లో ఎగ్జామినేషన్ అన్నది ఉండబోతుంది. 3 hours ఆఫ్ ఎగ్జామినేషన్. ఎనీవేస్ ఆ మోడల్ పేపర్ అది అంతా కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఎనీవేస్ అది పక్కన పెడితే, దిస్ వీడియో ఇస్ టోటలీ అబౌట్ ద సిలబస్ బ్రేక్ డౌన్ అనేది చేద్దాం మనం. నేను ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో కోల్ ఇండియా వాళ్ళది, ఆ లింక్ అన్నది నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ యాక్సెస్ దిస్ పీడిఎఫ్స్ అన్నమాట. సో యా, డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ అన్నది చేద్దాం మనం. ఎక్కువ టైం తీసుకోను. డీటెయిల్ బ్రేక్ డౌన్ అనేసరికి 2 hours వీడియో అన్నట్టు అనుకోకండి. జస్ట్ 5-10 minutesలో మనం వీడియో ఫినిష్ చేసేసాం. అండ్ ఆల్సో ఈ వీడియోలో నేను మీకు కోల్ ఇండియా అన్నది ఎగ్జామినేషన్ ఎప్పుడు పెట్టబోతుంది, లైక్ వెన్ కెన్ పాసిబుల్ డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అన్నది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో మేక్ షూర్ యూ గైజ్ ఆర్ వాచింగ్ ద వీడియో టిల్ ఎండ్. నౌ కమింగ్ టు ద పేపర్. నౌ యాజ్ యూ కెన్ సీ, ఇది వచ్చేసి కామన్ సిలబస్. పేపర్ 1 వచ్చేసి పేపర్ 1కి సిలబస్ అన్నమాట. సో యాజ్ యూ కెన్ సీ జనరల్ అవేర్నెస్ అన్నది ఉంది ఇక్కడ. జనరల్ అవేర్నెస్ అన్నారు. నో, జనరల్ అవేర్నెస్ అంటే ఏంటి అంటే సార్, ఇక్కడ జనరల్గా మనకు ఏమంటారు, ఇంటర్నేషనల్ నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, లేకుంటే ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్లో ఉన్న పాయింట్స్ అవ్వచ్చు, మన ప్రెసిడెంట్ ఎవరు అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ గురించి అవ్వచ్చు, లేకుంటే క్లైమేట్ గురించి అవ్వచ్చు, నోబెల్ ప్రైజెస్ అవ్వచ్చు, ఇండియాలో భారత్ రత్న ఎవరికి వచ్చింది, ఆర్ ఎనీథింగ్ సార్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నవి ఉంటాయి అన్నట్టు దిస్ సెక్షన్ ఆఫ్ జనరల్ అవేర్నెస్లో. ఏదైతే ఉంటాయో మాన్యుమెంట్స్ ఎక్కడున్నాయి, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ది అది ఉంది కదా హైయెస్ట్, అండ్ ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు. వాటి రిలేటెడ్ అవార్డ్స్, ఆనర్స్, సైన్స్ గురించి, అండ్ జియోగ్రఫీ, ఎకనామీ, పాలిటీ గురించి. ఆల్సో ఈ అవార్డ్స్ అండ్ ఆనర్, మనకి ఇండియాలో ఎవరికి ఏం అవార్డ్స్ వచ్చాయి, స్పోర్ట్స్ రిలేటెడ్ ఏదన్నా ఉంటే, అండ్ ఏమంటారు టెక్నాలజీ డెవలప్మెంట్ ఉంది, ఆర్గనైజేషన్స్ గురించి ఉంది, ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ గురించి, బుక్స్ అండ్ ఆథర్, ప్లాన్స్ గురించి. సో ఇలా ఈ జనరల్ అవేర్నెస్ అన్నది దీని గురించి ఉండబోతుంది. అండ్ దెన్ అగైన్ లాజికల్ రీజనింగ్ అన్నది ఉండబోతుంది. ఆల్ఫాబెటికల్ సిరీస్ అన్నది ఏంటి, లైక్ యూనో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు ABCD అని ఇట్లా చెప్పేసి మనకు ఇస్తాడన్నమాట. ఇచ్చేసి ABCD అంటే డాష్ అని ఇట్లా మెన్షన్ చేస్తాడు అప్పుడప్పుడు, లైక్ ఇక్కడ నెక్స్ట్ ఏం ఆల్ఫాబెట్ రాబోతుందనో, లేకుంటే అలాంటి క్వశ్చన్స్. బ్లడ్ రిలేషన్స్ అంటే లైక్ యూనో ఇప్పుడు P అన్నది Aకి మామయ్య అయితే P వాళ్ళ బామ్మరిది వాళ్ళ, సో ఇలాంటి బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి. మిర్రర్ ఇమేజెస్, ఇవన్నీ చాలా ఈజీ. లాజికల్ రీజనింగ్ అన్నది చాలా ఈజీ. నా వీడియోస్ అన్నది ఫాలో చేస్తే ఐ విల్ బీ హెల్పింగ్ యూ అవుట్ విత్ దిస్ పార్ట్ అన్నమాట. అండ్ ఇవన్నీ మన వీడియోస్లో, మనం రాబోయే వీడియోస్లో విల్ డెఫినెట్లీ బీ కవరింగ్ దీస్ టాపిక్స్ అన్నట్టు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా మంచిగా క్లాసెస్ అనేవి జరుగుతాయి. అండ్ యా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో నెంబర్ సిస్టమ్, అన్నీ చెప్పట్లేదు అని అనకండి, ఎందుకంటే ఈ పీడిఎఫ్లో స్క్రీన్లో మీకు అన్నీ కనిపిస్తున్నాయి. సో లైన్గా సిలాజిజం అంటే ఏంటి, కోడింగ్ డీకోడింగ్ అంటే ఏంటి, ఇవన్నీ నాకు తెలుసు, నేను చెప్తాను. బట్ సిలబస్ గురించి తెలుసుకునేటప్పుడు మీరు ఎక్కువగా చేసేది ఏముంది, ప్రిపరేషన్లో మనం ఎక్కువ టైం పెట్టాలి, తెలుసుకోవడంలో కాదు. తెలుసుకోవడానికి నేనున్నాను, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇస్తాను. సో మీరేం కంగారు పడకండి. సో ఇది సిలబస్ వీళ్ళు ఇచ్చారన్నమాట. ఇవన్నీ చాలా ఈజీ. ఈ జనరల్ అవేర్నెస్లో ఉన్న పార్ట్స్ కూడా మనకు కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చేస్తూ ఉండండి మీరు ఖచ్చితంగా. నేషనల్ న్యూస్ అన్నది ఎక్కువగా చూడడానికంటే, గంటలు రీల్స్ స్క్రోల్ చేయడం కంటే, ట్రస్ట్ మీ, ఈ న్యూస్ ఛానల్స్ అవి ఇవి చూస్తూ ఉండండి. ఏం న్యూస్ రన్ అవుతుంది మనకు ఏంటి అన్నది చూడండి మీరు.
అది చేస్తే సరిపోతుంది. అది ఎలా నేను కూడా దాని రిలేటెడ్ వీడియోస్ పెడతాను, కంగారు పడకండి. ఆ వీడియోస్ నేను కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, అవార్డ్స్ అండ్ ఆనర్స్ అన్నిటి మీద మనం పీవైక్యూస్ చేద్దాం. అంటే ఈ ఇయర్ మనకు ఏమంటారు, ఈ ఇయర్లో మనకు చాలా ఎగ్జామ్స్ జరుగుంటాయి ఆల్రెడీ. లైక్ ఎస్ఎస్సి వాళ్ళు జేఈ కండక్ట్ చేశారు, అండ్ ఆర్ఆర్బి వాళ్ళవి ఎగ్జామినేషన్స్ కూడా జరిగాయి మనకు. సో ఈ ఐబీ ఎగ్జామ్స్ ఉన్నాయి, బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవన్నీ అయ్యాయి మనకు ఆల్రెడీ. అండ్ ఏమంటారు, బార్క్ ఎగ్జామ్స్ కూడా జరిగినాయి. ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్లో బార్క్ వాళ్ళు, ఇస్రో వాళ్ళు, వీళ్ళందరూ ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు. కాబట్టి ఆ పీవైక్యూస్లో నేను క్వశ్చన్స్ అన్నవి కలెక్ట్ చేసి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే మీకు ప్రాక్టీస్ అవుతాయి అన్నమాట. సో ఈ జనరల్ పార్ట్ ఏదైతే ఉందో మోస్ట్లీ మనకు ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది అబ్బా. అంటే ఇది నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మిర్రర్ ఇమేజెస్ అంటే ఏంటి, లేదంటే ఇదేమంటారు, మీరు ఇప్పటికీ చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఉంటాడు కాబట్టి ఈ ఈ టాపిక్ ఏంటి అన్నది మీకు ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వైపు మనం చూసినట్టయితే నెంబర్ సిస్టమ్ అంటే ఏంటో మీకు తెలీదా? నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఏమంటారు అది డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి మనకు. విచ్ నెంబర్ ఏమంటారు, ఈ ఒక పర్టికులర్ నెంబర్ ఇచ్చి లైక్ 2046 అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చేసి ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 11, ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 7, ఎక్సెట్రా ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే ఏంటో మీకు తెలుసు, ఏజ్ క్వశ్చన్స్ తెలుసు, పర్సెంటేజెస్ ఎట్లా చేయాలో తెలుసు, అన్నీ తెలుసు. బట్ మరి ఏంటి ఇక్కడ కాన్సెప్ట్ అన్నది అంటే మీరు ఎంత తొందరగా ఇది సాల్వ్ చేయగలుగుతారని. మరి అది ఎలా అవుతుంది, ప్రాక్టీస్ ద్వారానే అవుతుంది. సో ఆ ప్రాక్టీస్ కూడా ఎలా చేయాలి ఏంటి అన్నది నేను డీటెయిల్గా లాస్ట్కి చెప్తాను. ముందైతే ఈ సిలబస్ చూడండి. అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి మనకు సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్స్. సినోనిమ్స్ అంటే ఏం చెప్పాలి ఇంకా, లైక్ ఏమో లేదు. సినోనిమ్స్ అంటే ఒక వర్డ్ ఇచ్చి దాని మీనింగ్ ఏంటి అంటే, కొన్నిసార్లు ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఒక సెంటెన్స్ మీనింగ్ అన్నది క్వశ్చన్లో ఇస్తాడు, ఈ మీనింగ్కి సరిపడా వర్డ్ ఏంటి అని చెప్పేసి మనకు ఆప్షన్స్లో అడుగుతాడు అలా అడుగుతాడు. లేదంటే ఒక వర్డ్ ఇచ్చి దాని మీనింగ్ ఏంటి అని, లేకుంటే పర్యాయ పదాలు అలా కూడా అడగచ్చు. సో సినోనిమ్స్ అంటే అలా కూడా. యాంటోనిమ్స్ అంటే ఆబ్వియస్లీ ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. ఇది రీడింగ్ కాంప్రహెషన్ అంటే పారాగ్రాఫ్ క్వశ్చన్స్, పారా జంపుల్, ఎర్రర్ స్పాటింగ్. ఇంగ్లీష్ అయితే ఆసమ్గా ఉంటుందండి, ఇంగ్లీష్ వీడియోస్ కూడా చూడండి. ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్, ఆల్ ద 9 డిసిప్లిన్స్కి ఇదే సిలబస్ ఉండబోతుంది. ఇట్ ఈస్ కామన్. నేను మీకు చెప్పేస్తాను, ఈ వీడియోస్ అనేవి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఖచ్చితంగా నా వీడియోస్ అనేవి మీరు ఫాలో అవ్వండి. ఇవన్నీ మనం కవర్ చేద్దాం. యూట్యూబ్లో నేను ఎవ్రీడే ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరందరూ ఏంటి మెయిన్ సబ్జెక్ట్ మీద, ఇప్పుడు మెకానికల్ వాళ్ళు మెకానికల్ సబ్జెక్ట్, ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్, సిఎస్సి వాళ్ళు సిస్టమ్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. దానివల్ల చాలామంది ఏం చేస్తారంటే ఇది అవాయిడ్ చేసేస్తారు అన్నట్టు కంప్లీట్లీ. యు గైజ్ ఆర్ గోయింగ్ టు, నాకు తెలుసు చాలామంది ఇది చేస్తారు, ఇది అవాయిడ్ చేసేస్తారు. బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ జనరల్ పేపర్లోనే మనకు 100 మార్క్స్ ఉంటాయి అబ్బా. ఇందులో కూడా 100 మార్క్స్ ఉంటాయి. అండ్ మెయిన్ సబ్జెక్ట్ కంటే ఇదే ఎక్కువ ఈజీగా ఉంటుంది. రియాలిటీ ఏంటంటే మనకు దిస్ పార్ట్ ఆఫ్ ది పేపర్ ఇస్ మచ్ మోర్ ఈజియర్ దెన్ దాట్. సో విల్ బీ డూయింగ్ దిస్ అన్నట్టు. 100 మార్క్స్ ఉంటుంది, విల్ బీ. సో ఇది అన్నది నెగ్లెక్ట్ చేయకండి. మీరు రోజంతా మీ మెయిన్ సబ్జెక్ట్ మీదనే ఫోకస్ చేయండి. ఏదో ఒక టైం, ఒక 2 hours కానీ 3 hours కానీ మీరు ఒక డేలో ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు తీసి నా వీడియోస్ అన్నది చూసి ప్యారలల్గా మీకు వీడియోస్లోనే ప్రాక్టీస్ చేయడం అన్నది కూడా చేపించడం జరుగుతుంది. సో మీరు వీడియోస్ ఫాలో అయితే సరిపోతుంది. ఇట్ విల్ బీ అన్ వెరీ అవుట్ స్టాండింగ్ సిరీస్. అండ్ ఇంకోటి ఏంటంటే, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఎగ్జామ్ డేట్ అన్నది ఎప్పుడు ఉండబోతుంది అన్నది చెప్పాను కదా. సో ప్రీవియస్ మనం ప్యాటర్న్స్ కనుక చూసినట్టయితే కోల్ ఇండియా వాళ్ళది నోటిఫికేషన్ రిలీజ్ అయిన ఎగ్జాక్ట్లీ 1.5-2 monthsలో మనకు ఎగ్జామ్ అన్నది. సో 21st రోజు లాస్ట్ డేట్ ఉండే మనకు కోల్ ఇండియా వాళ్ళది. 21st వాజ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. కాబట్టి ది ఎగ్జామ్ ఈజ్ మోస్ట్ ప్రాబబిలీ గోయింగ్ టు బీ ఆన్ మిడ్ ఆఫ్ ఆగస్ట్ అన్నమాట. మిడ్ ఆఫ్ ఆగస్ట్లో ఇవి ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేయబోతున్నారు. నా గెస్ అన్నది కరెక్ట్ అయితే, ఎలాంటి లైక్ కేస్ కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరిగి పోస్ట్పోన్డ్ అవ్వకపోతే మరి తప్పించి, అలాంటి ఒక ఇన్సిడెంట్స్ ఉంటే తప్పించి 99.9% మిడ్ ఆఫ్ ఆగస్ట్లో మీకు ఎగ్జామినేషన్ ఉండబోతుంది. సో అందుకనే నేనేం చేయబోతున్నా అంటే 40 days ఛాలెంజ్ అన్నది స్టార్ట్ చేయబోతున్నా అన్నట్టు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీ డే మీకు ఇంగ్లీష్ రిలేటెడ్
రిలేటెడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రిలేటెడ్, లాజికల్ రీజనింగ్ రిలేటెడ్, జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ 4 వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటి రిలేటెడ్ ప్రాక్టీస్ కూడా చేయడం జరుగుతుంది. అంటే పీవైక్యూ ఫార్మాట్లోనే క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి బేసిస్ మీదనే జరుగుతుంది అన్నమాట. మీకు ప్రాక్టీస్ అన్నది చేపించడం జరుగుతుంది. సో మేక్ షూర్ యూ గైజ్ ఆర్ ఫాలోయింగ్, సో దట్ మీరు ఈ అప్డేట్ ఏం మిస్ అవ్వకుండా మీరు ఇది అవ్వాలని చెప్పేసి. సో ఈ పార్ట్స్ అన్నవి ఫినిష్ చేద్దాం మనం, ఓకే, యాప్టిట్యూడ్లో. అండ్ యాజ్ యూ కెన్ సీ హియర్, మెకానికల్ వాళ్ళ అండ్ డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళది కూడా ఉంది ఇక్కడ సిలబస్ అన్నది. యాజ్ యూ కెన్ సీ ఆన్ మై స్క్రీన్, మెకానికల్ వాళ్ళు అండ్ ఏమంటారు సిఎస్సి వాళ్ళకు కూడా సిలబస్ మీరు చూసినట్టయితే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉండబోతుంది అన్ని గ్రూప్స్కి. మళ్ళీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కూడా అన్ని గ్రూప్స్కి కామన్గానే ఉంటుంది సబ్జెక్ట్ మోస్ట్లీ. ఈ లీనియర్ ఆల్జిబ్రా అండ్ ఇదేమంటారు లీనియర్ ఆల్జిబ్రా, క్యాల్కులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవే ఉంటాయన్నమాట. సో ఈ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పార్ట్ ఏదైతే ఉందో మోస్ట్లీ ఆల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇది కామన్గా ఉంటుంది. అండ్ ఇది మీరు చూసినట్టయితే ఇంజనీరింగ్ మెకానికల్ వాళ్ళ సిలబస్ ఇది. ఇంజనీరింగ్ మెకానిక్స్ ఉంది, మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్ అంటే సాలిడ్ ఆఫ్ ఎస్ఓఎం ఉంది కదా మనకు, ఎస్ఓఎం ఉంది, థియరీ ఆఫ్ మెషిన్స్ ఉంది, వైబ్రేషన్స్ ఉంది. సో డీటెయిల్డ్గా సిలబస్ అన్నది ఇవ్వడం జరిగింది. థర్మోడైనమిక్స్, రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, వెరీ నైస్, కాస్టింగ్, మెషినింగ్, టూల్ ఆపరేషన్స్, కంప్యూటర్. పెద్ద కష్టమేం కాదు. గేట్కి కానీ మనకు ఐఏఎస్ అది ఏమంటారు ఈఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు మోస్ట్లీ ఆ సిలబస్సే ఉంది మనకు డీటెయిల్గా చూసినట్టయితే. సో మన దగ్గర చాలా మంచి మెటీరియల్ ఉంది దీని రిలేటెడ్. యాప్టిట్యూడ్ అండ్ వేరే ఏదైతే ఉన్నాయో మనకు అది నేను యూట్యూబ్లో ఉంటుంది మీకు యాక్సెస్ చేయడానికి. బట్ మెకానికల్ వాళ్ళు అండ్ సిఎస్సి వాళ్ళు, సిస్టమ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా స్క్రీన్ మీద నా నెంబర్ రాస్తున్నాను, నోట్ డౌన్ చేసుకొని నాకు మెసేజ్ చేయండి. నేను పర్సనల్గా మీకు లైవ్ క్లాసెస్ అన్నది తీసుకోవడం జరుగుతుంది మెకానికల్ వాళ్ళకి అండ్ సిఎస్సి వాళ్ళకి. అంటే సిఎస్సి వాళ్ళకి జస్ట్ గైడెన్స్ కాల్స్ ఇస్తాను నేను, బట్ మెకానికల్ వాళ్ళకి మాత్రం కంప్లీట్గా ఏమంటారు డీటెయిల్డ్గా ఈ క్లాసెస్ అన్నవి నేను తీసుకుంటాను. నా దగ్గర చాలా మంచి మెటీరియల్ ఉంది, పీవైక్యూస్ అండ్ ఆల్ చాలా రీసెర్చ్ చేయడం అన్నది కూడా జరిగింది మీకోసం. సో కోల్ ఇండియా పర్స్పెక్టివ్లో నా దగ్గర ఉన్నంత మంచి మెటీరియల్ నేను అంటున్నాను కదా మీకు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర కూడా దొరకదు. బికాజ్ ఐ హ్యావ్ కలెక్టెడ్ ఆల్ దోస్ మెటీరియల్స్ అండ్ కంప్రెస్ దెమ్ ఇన్ టు మై ఓన్ నాలెడ్జ్లో. దాన్ని ఈజీగా 40 డేస్లో మనం ఫినిష్ చేసేటట్టుగా నేను తయారు చేశాను. సో మెకానికల్ వాళ్ళు మేక్ షూర్ యూ గైజ్ ఆర్ ఫాలోయింగ్ మీ అండ్ మెసేజింగ్ మీ, లైక్ యూనో ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు నాకు మెసేజ్ చేయండి. మీకు డైరెక్ట్ లైవ్ క్లాసెస్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. అండ్ మిమ్మల్ని ఒక గ్రూప్లో యాడ్ చేస్తాను, సో దట్ యూనో ఒక కమ్యూనిటీ ఫామ్ అయ్యి ఉంటుంది మనకు. అక్కడ ఏమంటారు ఎవరికి ప్రిపేర్ అవుతున్నప్పుడు లైక్ యూనో కామన్గా ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు డౌట్ వచ్చినా కూడా మీరు అందులో వాట్సాప్లో, ఇది నా వాట్సాప్ నెంబర్ కూడా మీరు ఫోటో తీసి నాకు పంపిస్తే దాని సొల్యూషన్ ఏంటి అన్నది చెప్పడం జరుగుతుంది అన్నమాట. నా సిస్టమ్స్ వాళ్ళు, సో కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, సిస్టమ్స్ వాళ్ళు కూడా ఇది మనకు దే కెన్ ప్రిపేర్ ఫర్ దిస్. వాళ్ళకు కూడా సిలబస్ ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. యాజ్ ఐ టోల్డ్ యూ ఇందాక, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది అన్ని గ్రూప్స్కి ఉంటుంది ఖచ్చితంగా. నాకు తెలిసి స్మాల్ పోర్షన్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. సెక్షన్ 2 డిజిటల్ లాజిక్, బులియన్ ఆల్జిబ్రా, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, థియరీ ఆఫ్ కంప్యూటేషన్, ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేసెస్, కంప్యూటర్ నెట్వర్క్స్. వెరీ నైస్. ఇది మీకు ఇచ్చిన సిలబస్ అండి. నేను ఇంకా ట్రిపుల్ వాళ్ళు అండ్ వేరే డిసిప్లిన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అగైన్ మీరు యూ కెన్ యాక్సెస్ దట్ అండ్ డీటెయిల్ సిలబస్ బ్రేక్ డౌన్ అన్నది మీరు చేసుకోవచ్చు. నా సిఎస్సి వాళ్ళు కూడా నేను నా నెంబర్ అన్నది నేను మళ్ళీ ఇక్కడ మీకోసం రాస్తాను. ఇక్కడ నా నెంబర్ అన్నది 7997788265.
చాలా ఆడ్ యాంగిల్లో కూర్చొని ఉన్నాను నేను ఐప్యాడ్ పట్టుకొని. సో అందుకనే ఐఎమ్ నాట్ ఏబుల్ టు రైట్ ఇట్ క్లియర్లీ. బట్ ఇప్పుడంటే ఈ ఫేస్ రికార్డింగ్ ప్యారలల్గా ఉంది కాబట్టి అలా ఉంది, కానీ లేకుంటే అది మీకేం ప్రాబ్లం లేదు. కంటెంట్ అనేది చాలా నీట్గానే వస్తుంది. సో యా, this is all about the video. As I told you earlier, mid of ఆగస్ట్లో ఎగ్జామ్ ఉండబోతుంది. అండ్ 40-day ఛాలెంజ్ అన్నది మనకు రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. దాట్ ఈస్ 25th of June నుంచి, థర్స్డే రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది మనకు. అండ్ డెఫినెట్గా వీడియోస్ ఆర్ గోయింగ్ టు బి ఎక్సలెంట్, టాప్ నాచ్. పీవైక్యూస్ అనేది చేసి జనరల్ సబ్జెక్ట్ అన్నది మీకు ఫినిష్ చేద్దాం మనం. జనరల్ సబ్జెక్ట్ ఆల్ 9 disciplines ఆర్ గోయింగ్ టు రైట్. ఎలక్ట్రికల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు. జస్ట్ ఫాలో మై వీడియోస్. పీవైక్యూస్ ప్రాక్టీస్. మీరు రోజంతా మీ మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మీరు ప్రిపేర్ అవ్వండి. డేలో జస్ట్ ఒక 2 hours టైం తీసుకొని మీరు నా వీడియోస్ చూసి చూసారనుకోండి, నేను అందులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, నేనే సాల్వ్ చేస్తూ ఉంటాను ప్రాబ్లమ్స్ అన్నవి. దానివల్ల ఏమవుతుందంటే మీకు యూ విల్ బీ హ్యావింగ్, మీకు కూడా ప్రాక్టీస్ అయిపోతుంది అన్నట్టు పార్షియల్గా. ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు ఆ జనరల్ సబ్జెక్ట్ చూసినట్టయితే, మీరు ఇక్కడ ఇది చూసినట్టయితే, ఈ జనరల్ సబ్జెక్ట్ మీరు చూసినట్టయితే ద పేపర్ 1 పార్ట్, ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో 9 disciplines కామన్గా ఉంది అందరికి. జనరల్ అవేర్నెస్ ఉంది. జనరల్ అవేర్నెస్లో ఏముంది, నేను ఈ ఏమంటారు కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ మంచి వీడియో చేసిస్తాను. ఒక 15-20 minutes అది మీరు చూసారనుకోండి, ఆ వీడియో రివిజన్ అయిపోద్ది. లాజికల్ రీజనింగ్ రిలేటెడ్ కూడా ఎలాంటి ప్రతి ఒక్క టాపిక్ మీద ఒక 4 questions అనేది నేను చేపించాను అనుకోండి. ఆల్మోస్ట్ 40 daysలో యూ విల్ బీ ఏబుల్ టు డూ లైక్ రోజుకొక టాపిక్ మీద 5 questions అనుకున్నా కూడా చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు అయిపోతాయి. అండ్ మోస్ట్లీ వాడు అవే ప్యాటర్న్లో ఉంటాయి అన్నట్టు క్వశ్చన్స్ అన్నవి. మీకు కొన్ని చేంజ్ చేసి అది ఇస్తాడేమో కానీ మోస్ట్లీ అవే ఉంటాయి, విచ్ విల్ బి ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్. నో ఐ హ్యావ్ డన్ సో మెనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ దట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్ వెరీ వెల్. మీకు ఆ కాన్సెప్ట్ అన్నది అర్థమై మీరు సాల్వ్ చేసేది చూసి మీరు కూడా మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. మీరు దీని మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, ఎట్ ది సేమ్ టైం అలా అని చెప్పేసి కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయకుండా ఎలా చేయాలి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో యూ గైస్ కెన్, ఇది అన్నమాట. ఇంగ్లీష్లో కూడా మనకు సేమ్ అలానే ఇంగ్లీష్లో అవ్వచ్చు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో అవ్వచ్చు, లాజికల్ రీజనింగ్లో అవ్వచ్చు. ఐ విల్ బీ గివింగ్ యూ ఆసమ్ అంటే ఆసమ్ వీడియోస్ అన్నవి ఉండబోతున్నాయి. ఎవ్రీబడి మేక్ షూర్, మీరు చెప్తున్నాను కదా, ఇది ఫాలో అవ్వండి. మళ్ళీ చెప్పదలుచుకోలేదు, ఇప్పటికే వీడియో నేను చేయాలనుకున్న దానికంటే ఎక్కువ లాంగ్ అయిపోయింది. సో యా, అండ్ సిఎస్సి వాళ్ళు అండ్ మెకానికల్ వాళ్ళు ప్లీజ్ మీరు నాకు మెసేజ్ చేయండి. నేను సిఎస్సి వాళ్ళకైతే నేను ఖచ్చితంగా వాళ్ళకి రోడ్ మ్యాప్ అన్నది ఇస్తాను, మైండ్ మ్యాప్ అన్నది చేసి వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కంటెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, పీవైక్యూస్ ఎక్కడి నుంచి, పీవైక్యూ అన్నవి కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి డౌన్లోడ్ చేసి కూడా నేను మీకు పర్సనల్గా వాట్సాప్లో పంపిస్తాను. అండ్ మెకానికల్ వాళ్ళకైతే లైవ్ క్లాసెస్ ఉండబోతున్నాయి నా దగ్గర నుంచి. సో స్టే ట్యూన్. రేపటి నుంచి ఎవ్రీడే యాప్టిట్యూడ్ రిలేటెడ్ 4 videos 15 నిమిషాలు, మీ ఎక్కువ టైం అన్నది వేస్ట్ అవ్వకుండా ప్రాక్టీస్ అయ్యేటట్టు పీవైక్యూస్. అండ్ మెకానికల్ వాళ్ళకి లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి రేపటి నుంచి. సో మేక్ షూర్ యూ ఆర్ మెసేజింగ్ మీ ఆన్ మై నెంబర్, నేను ఇచ్చాను కదా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. హెల్దీ కాంపిటీషన్ క్రియేట్ చేద్దాం, ఓకే కదా. చలో బాయ్. మొహమ్మద్ అమాన్ పాషా సైనింగ్ ఆఫ్.